ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అయితే ఆ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పరిణామాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే వైఎస్ఆర్సిపి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మతపరంగా కులపరంగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయట. కొన్ని వర్గాలను ఆ పార్టీకి దూరం కూడా చేస్తున్నాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒక మీడియాకు సైతం ఉంది, సోషల్ మీడియా సైన్యం కూడా ఉంది. ఇటీవల మతపరంగా కులపరంగా కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి కూడా. అటువంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయం అందిస్తుందట. అంటే ఒక ప్రధాన ఆరోపణ వస్తున్నది, వాళ్లకు సహాయం చేస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత ఆ సెక్షన్ ఆ మీడియాలో సైతం ఆ వ్యక్తులకు ఎనలేని ప్రాధాన్యత కూడా ఇస్తుందట. ఏది? వైఎస్ఆర్సిపికి సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియా సైన్యంలో. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అవుతున్నది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర కూడా లేకపోలేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిందుత్వవాదంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు లేకపోలేరు. అటువంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, ప్రోత్సహిస్తుంది అనే ఆరోపణలు బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. దీంతో హిందూ వ్యతిరేక ముద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతంగా పెరిగిపోతుంది. కులపరంగా కూడా చేస్తున్న ఆరోపణలు వికటిస్తున్నాయి కూడా. ముఖ్యంగా కాపుల విషయంలో ఆ పార్టీ అతిగా స్పందిస్తోందట. పైగా పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నిజంగా కాపులు సైతం. ఆ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారట. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ వికటిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాల క్రమం, దాని వెనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న కుట్రలు కూడా దాగి ఉన్నాయని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒక ప్రభుత్వంపై బురద చల్లాలన్నా, వ్యతిరేకత పెంచాలన్నా దాని వెనుక ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఉంటుంది. ఇటీవల వరుస ఘటనలు జరగడం, అది ఉద్దేశపూర్వకంగా చేసే కుట్రల్లో ఉండడంతో ఇందులో వైసీపీ పాత్ర ఉందనేది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పక్కకు వెళ్ళిపోగా ప్రభుత్వ పాలనను అడ్డగించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత బలంగా పెరుగుతుందనడానికి ఇటువంటి ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజంగా కార్నర్ అవుతుందని చెప్పవచ్చు.